ఎప్పటికప్పుడు సరైన న్యూస్ కోసం వోల్గా న్యూస్ అందరూ చూడండి. కొడంగల్లోని లగచర్లలో కలెక్టర్ మీద ఇతర అధికారులపై జరిగిన దాడిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనకు ప్రధాన నిందితుడు సురేష్ దాడికి ముందు వారం రోజులు ముందుగా రెక్కీ చేసి గ్రామస్తుల్ని ముందస్తుగా ప్రిపేర్ చేసి రెచ్చగొట్టినట్లు విచారణలో తేలింది. ఏ కలెక్టర్ వచ్చినా తరిమి కొడదామంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంత జరుగుతున్నా ఇంటెలిజెన్స్ ఎందుకు అలర్ట్ కావడం లేదన్న అంశంపై రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా గ్రామ శివారులో అధికారులు మీటింగ్ ఏర్పాటు చేసి దాడి చేయాలన్న కుట్రతో నిందితులు అధికారుల్ని గ్రామంలోకి రావాలని తీసుకెళ్లినట్లు విచారణలో తేలింది. జిల్లా అత్యున్నత అధికారైన కలెక్టర్ కు సరైన బందోబస్తు ఇవ్వకుండా అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకోకుండా గ్రామంలోకి తీసుకెళ్లడంపై ఎస్పీ, స్థానిక అధికారులపై మంత్రి సీరియస్ అయ్యారు. ఎస్పీ, తహసీల్దార్, ఇతర అధికారుల వాహనాలపై గ్రామస్తులు దాడి చేస్తున్న దృశ్యాలు బయటపడ్డాయి. అయితే అక్కడ పోలీసులు కనిపించడం లేదు. దీంతో బందోబస్తు, నిఘా వర్గాల నిర్లక్ష్యం కనిపిస్తోందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ముందుగా డీజీపీని మార్చే ప్రయత్నం, అలాగే పోలీసుల మీద వేటు వేసే ప్రయత్నం ఉందని తెలుస్తోంది. ప్రాథమిక విచారణ అనంతరం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. వోల్గా న్యూస్.